వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. మాలీవుడ్ లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అలాంటి పరిస్థితే ఉందని ప్రముఖ నటి సమంత ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనమైంది. సమంత కేరళ చిత్ర పరిశ్రమలో పురుష ఆధిపత్యాన్ని, నటీమణుల లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదికను ప్రస్తావించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఈ వేధింపులు లేకపోలేదని, ఇక్కడ పరిస్థితులపై కూడా ఒక నివేదిక రావాల్సిన అవసరం ఉంది అని సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి తెలుగులో కూడా గతంలో ఇటువంటి వేధింపులపై ఆరోపణ వెలువెత్తడంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించినా అది ఇంతవరకు వెలుగు చూడలేదు. వేధింపులపై ఫిర్యాదు కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా అది కూడా పనిచేసిన దాఖలాలు లేవు. కేరళ చిత్ర పరిశ్రమలో హేమా కమిటీ నివేదిక తర్వాత చాలా మంది నటీమణులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన వేధింపులపై చేస్తున్న ప్రకటనలు, వాస్తవాలను బయట పెడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పురుష పుంగవులలో పెద్ద చిన్న పేర్లు బయటపడుతున్నాయి. ఇందులో సినీ రంగాలతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాలలో పేర్లు కూడా బయటకు వస్తాయంటున్నారు. సమంత ట్వీట్ ఒక డిమాండ్ గా మారి టాలీవుడ్ నివేదిక కూడా వెలుగు చూస్తే ఎందరు కీచకులు, సైంధవులు, దుశ్శాసనుల పేర్లు వెలువడతాయో వేచి చూడాలి. మరో లేటెస్ట్ సినీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.